నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు, వినతుల వెల్లవ తొలి రోజు 3410 గ్రామ సభల నిర్వహణ, పథకాల జాబితాలో పేరు లేవని ప్రజల అసంతృప్తి, మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అధికారుల సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 47,000 పైన దరఖాస్తులు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో 16 మంది మావోయిస్టుల కాల్చివేత, మృతులు 27 అని కూడా ప్రచారం. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, 1000 మంది జవాన్లు. డ్రోన్లతో మావోయిస్టుల కదలికల గుర్తింపు, 40 గంటలకు పైగా కాల్పులు, కొనసాగుతున్న ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నది. దండకారణ్యంలో ఎర్రకోటకు బీటలు, 20,000 ఆధిపత్యానికి చెక్కు, ఎన్కౌంటర్లతో దళాలు కకావికలం. మిగిలిన 14 మంది తెలుగు వాళ్లే. కేంద్ర కమిటీలో ఆరోగ్య సమస్యలు, తొలిసారిగా కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో మృతి. అమెరికాలో జన్మతః పౌరసత్వం వేటు, అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలు, డజన్ల కొద్దీ పాలనా ఉత్తర్వులపైన సంతకాలు. 1 ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమణ, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి నిష్క్రమణ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్పు, లింగ వైవిధ్యానికి చెల్లు, ఇక స్త్రీ పురుష లింగాలు మాత్రమే. ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు, క్యాపిటల్ భవనంపై దాడికి నిందితులకు క్షమాభిక్ష, వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షల ఎత్తివేత, టిక్టాక్పై నిషేధానికి 25 రోజుల వాయిదా, ఫిబ్రవరి 1 నుంచి కెనడా మెక్సికోపై 25% సుంకాలు, బర్త్ టూరిజానికి అడ్డుకట్ట, ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండేది. యూనిలీవర్తో బోని, పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ, కొత్తగా సీసమూతాల యూనిట్కి సిద్ధం. దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తొలి ఒప్పందం, కామారెడ్డిలో స్థలం ఇస్తామన్న సీఎం. మెగా సంస్థతో 15,000 కోట్ల పెట్టుబడులు, 3 ఒప్పందాలు. పంప్డ్ ఎనర్జీ స్టోరేజీ, పర్యాటకంలో ప్రాజెక్టులు, 500 కోట్లతో స్కై రూట్ రాకెట్ తయారీ కేంద్రం. అదనపు అప్పులకు కేంద్రం ససేమిరా, 4,500 కోట్ల రుణం పట్టు. చివరి త్రైమాసికంలో 30,000 కోట్లకు ప్రభుత్వ ఇండియన్లు, రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా రుణ సేకరణకు యత్నం. కాళేశ్వరం రుణాలను సర్కారే చెల్లిస్తుంది, ఆ మేరకు కార్పొరేషన్కు పూచీకత్తు ఇచ్చింది. జస్టిస్ పిసి కమిషన్ ఘోష్ ఎదుట విచారణకు వెళ్తున్న రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి, యూజీసీ ముసాయిదా అభ్యంతరకరం, రాష్ట్ర హక్కులను హరించడమే కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం. రియల్టర్ అనుచరుడిపై ఎంపీ ఈటెల దాడి, ప్లాట్లు కొన్న వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కొట్టిన వైనం, ఆపై దాడికి దిగిన ఎంపీ అనుచరులు, 2 గాయాలు, పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఈటెల. జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్పై పట్టు నిలుపుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ, సుదీర్ఘ చర్చ. దిల్ రాజు ఇల్లు ఆఫీస్పై ఐటీ దాడులు కాదు సోదాలు. భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్ను తెరిపించిన అధికారులు. పుష్ప 2 నిర్మాత సంస్థ, మైత్రి మూవీ మేకర్ సంస్థ పత్రాల పరిశీలన, 55 బృందాలతో సోదాలు. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోండి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి. సాక్షిలో 5న కుంభమేళాలో పుణ్యస్నానం, ప్రయాగరాజ్ కుంభమేళాలో త్రివేణి సంగమ స్థలిలో ఫిబ్రవరి 5న మోదీ పుణ్యస్నానం ఆచరిస్తారు. తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు, ఘోర విషాదం, తుర్కీలో హోటల్లో అగ్ని ప్రమాదం. లెక్కలెందుకు దాచారు, కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిపై ప్రశ్నల వర్షం కురిపించింది. మా పేర్లు ఎందుకు లేవు, మీ కాల్మోక్తా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి, లబ్ధిదారుల జాబితా తప్పుతడకలా ఉంది, అర్హుల జాబితాలో మా పేరు లేవు, గ్రామ సభను బహిష్కరిస్తున్నాం. ఇవి గ్రామ సభల తీరు. దద్దరిల్లిన దండకారణ్యం, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, 16 మంది మావోయిస్టుల మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి. జన్మతః పౌరసభ్యత్వం రద్దు, ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. 15,000 కోట్ల పెట్టుబడులు, ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ 3 కీలక ఒప్పందాలు. నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, బీటెక్ జోరు, ఎంటెక్ బేజారు. మళ్ళీ త్రిసభ్య కమిటీకే కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ అప్పగింత. నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు. ట్రంప్ యాక్షన్ షురు, 7.52 లక్షల కోట్ల ఆవిరి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1,235 పాయింట్ల డౌను. భారీ బడ్జెట్ సినిమాపై ఐటీ నజర్, ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దాని 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కారుపైనే. రాష్ట్రంలో యూనిలీవర్ యూనిట్లు, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం. మెగా 15,000 కోట్ల పెట్టుబడులు, తుర్కీలో అగ్ని ప్రమాదం, కుంభమేళాలో మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్.
గ్రామ సభల్లో గడబిడ, ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేయడం దారుణం. ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇండ్లు కేటాయిస్తారా? తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన. ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో ఎన్కౌంటరు, 27 మంది మావోయిస్టుల మృతి. కులారిఘాట్ అటవీ ప్రాంతంలో ఘటన, మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు. కృష్ణా జిల్లాలో 71% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే 50% కేటాయించాల్సిందే తెలంగాణ డిమాండ్. కొట్లాడుకునే జమానా పోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం బండి సంజయ్. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దందా, 55 లక్షలకు కిడ్నీ చొప్పున అమ్మకము. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు, ఆసుపత్రి సీజు, నిర్వాహకుడు అరెస్టు, ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరార్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.